మీ ఇంటి వంటలో ఈ రోజు ప్రసాదం తీపి పొంగల్ని చేసి చూపిస్తున్నాను. ఈ తీపి పొంగల్ని ప్రసాదం లానే కాదండి, ఎప్పుడన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రసాదం తీపి పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 3/4 కప్పు బియ్యాన్ని, అలాగే 1/2 కప్పు పెసరపప్పుని దోరగా వేయించేసుకుని వేసుకుంటున్నాను. 2 సార్లు కడిగేసుకుంటున్నాను. 4 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. మూత పెట్టేసి 30 నిమిషాలు నాననివ్వాలి. 30 నిమిషాల తర్వాత కడాయిలో వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరగనివ్వాలి. బియ్యము పెసరపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. ముందుగా బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ ని ఇందులోనే ఫిల్టర్ చేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని మరొక స్టవ్ మీద పెట్టేసుకొని మరొక పోపు వేసుకునే కడాయి తీసుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇవి దోరగా వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఎండు ద్రాక్ష బెలూన్స్ లాగా ఉబ్బేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని నెయ్యితో సహా తీపి పొంగల్లో వేసేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే మనకు తీపి పొంగలి రెడీ అయిపోతుంది. ఈ తీపి పొంగలి చల్లారిన తర్వాత కూడా ఎక్కువ గట్టి పడకుండా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.